హాయ్ గైస్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈ రోజు మనతో స్టూడియోలో నరసింహ సార్ గారు ఉన్నారు. ఎలా ఉన్నారు సార్? సార్, కెన్ యూ టెల్ మీ వాట్ ఆర్ ద 5 ways ఆఫ్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫాస్ట్లీ, స్పీడ్లీ? See, for example, first of all, we don't know much English. Everyone knows English. First, you have to learn the connections. Yes. How do you frame a sentence? Write sentence in the sense of one positive, one negative, one question, one negative question. Next, double edged questions you have to learn. Right. Second thing is what see, morning I watched some. I was listening one stand-up comedy. Right. So he's a Telugu guy. So he speaks very well. Right. Some Rajagopal, some is there. Yeah, he speaks very well. Right. Yes. There's a fun. Mostly we feel everyone feel that what learning English is irritation, right? They get irritation, they get anger, they get frustrated. What they feel is okay, అబ్బా ఇంగ్లీష్ నేర్చుకోవాలా, ఇంత కష్టమా ఇది. అలా కాకుండా మీరు ఫన్ వేళ నేర్చుకున్నారు అనుకోండి, అది ఫన్గా ఉంటుంది. మీరు ఫన్ ఫీల్ కావాలా ఫస్ట్. యూ షుడ్ ఎంజాయ్ లెర్నింగ్ ఇంగ్లీష్. ఒక స్టోరీ విన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టాండప్ కామెడీ విన్నారు. సో స్టాండప్ కామెడీ ఇస్ ద బెస్ట్ వే టు లెర్న్ ఇంగ్లీష్, రైట్? నంబర్ ఆఫ్ వొకాబులరీ ఉంటుంది అక్కడ. మనం వర్డ్స్ కాపీ చేసుకోవచ్చు, రైట్? ఆ లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు మనం. అందులో పంచులు ఉంటాయి, అవి నేర్చుకోవచ్చు మనం, రైట్? సో ఐ సజెస్ట్ స్టాండప్ కామెడీ ఫస్ట్. నెక్స్ట్ ఎనీ వీడియోస్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ టెడెక్స్ టాక్స్ ఉంది. ఇప్పుడు మాధవన్ మాట్లాడుతుంటారు ఫర్ ఎగ్జాంపుల్, అది ఇంగ్లీష్లో ఉంటుంది. కొంతమంది రైటర్స్ మాట్లాడుతుంటారు, సెలబ్రిటీస్ వాళ్ళు మాట్లాడుతుంటారు. అది వినొచ్చు మనం, అది నేర్చుకోవచ్చు. లేదు ఇప్పుడు డిబేట్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ టీవీలో, రైట్? డిబేట్స్ ఎన్డీటీవీ కానీ ఏదన్నా రిపబ్లిక్ టీవీ కానీ ఇంగ్లీష్లో వస్తుంటాయి మనకు. సో అది నేర్చుకోవచ్చు. ఒకప్పుడైతే నేను ఏం చేసేవాడిని అంటే రేడియో న్యూస్ బాగా వినేవాడిని. రేడియో న్యూస్లో యాక్సెంట్ బాగుంటుంది. ఇప్పుడు మనకు ఎవరైనా రేడియో అంటున్నారా? జోక్ కదా. బట్ ఇట్స్ ఎ గుడ్ థింగ్ ఇఫ్ యూ హ్యావ్ ఎ రేడియో. FM 8 o'clock న్యూస్ వస్తుంది, అది బాగా వినండి. మళ్ళీ మధ్యాహ్నం ఇంగ్లీష్ వస్తుంది, ఈవినింగ్ ఇంగ్లీష్ వస్తుంది. 8:45 to మళ్ళీ నైట్లో డిబేట్ ఉంటుంది అక్కడ ఒక టాపిక్ పైన. అది చాలా బాగుంటుంది. కానీ అది మిస్ అయింది, కానీ అది ఉంటే బాగుంటుంది. నేను ఇప్పటికీ ట్రై చేస్తుంటాను నేను అది. కానీ మనకు మొబైల్లో రాదు అది. అది పాత మామూలుగా బేసిక్ మొబైల్లో వచ్చేస్తుంది. సో అది బాగుంటుంది. నెక్స్ట్ ఏంటి, చిన్నపిల్లల పుస్తకాలు చదవడం చాలా ఈజీ. ఎందుకంటే మనం అదే స్టేజ్ కాబట్టి ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు ఉన్న బుక్స్ అని మనం చదివేస్తే లాంగ్వేజ్ ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు సోషల్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, సోషల్ నుంచి బాగా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు మనం. ఎందుకంటే మనం మాట్లాడే టర్మినాలజీ మొత్తం సోషలే. మన ఫిజిక్స్లో టర్మినాలజీ ఎత్తుకోవచ్చు, బయాలజీ కష్టం, కానీ ఫిజిక్స్ మనం చాలా వాడుతుంటాం. మనం ఫ్రిక్షన్ అంటాం, ఏదంటాం, స్ట్రెస్ ఉందంటాం, స్ట్రెయిన్ ఉందంటాం. ఆ స్ట్రెస్ స్ట్రెయిన్ అనేది ఫిజిక్స్. సో ఇవన్నీ మనం ఫాలో అయితే జనరల్గా ఏంటంటే ఫస్ట్ న్యూస్ పేపర్ మనం ఆడనుకుంటాం, కానీ ఆ న్యూస్ పేపర్ చదవడంలో మనం ఏం చేయాలంటే క్రైమ్స్ బాగా చదవాలి, రైట్? ఒక మర్డర్ ఎలా అయింది, ఒక యాక్సిడెంట్ ఎలా అయింది. నెక్స్ట్ స్పోర్ట్స్ కాలం. నెక్స్ట్ ఇప్పుడు సెలబ్రిటీస్ ఉంటాయి ఇంటర్వ్యూస్ కానీ, లేదంటే వాళ్ళు రాస్తుంటారు, అది మనకు ఈజీగా ఎక్కుతుంది. అది పాలిటిక్స్ కష్టం. ఒక పెద్ద ఆర్టికల్ ఉంది, అది మనకు అసలు ఫస్ట్ చూడగానే, ఇప్పుడు పేపర్ చూసుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్ హిందూ కానీ డక్కన్ క్రానికల్ కానీ, వాళ్ళు ఏమంటారంటే బాబు నువ్వు హిందూ చదువు నీకు వచ్చేస్తుంది ఇంగ్లీష్ అంటావు. హిందూ చదివితే మనకు నిద్ర వచ్చేస్తుంది ఫస్ట్. అది ఎవరికి పనిచేస్తుంది అంటే ఓన్లీ సివిల్స్ వాళ్ళకి పనిచేస్తుంది. మ్యాటరే కాదు, పేపర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఇంగ్లీష్ బాగా ఈజీ రావాలంటే ఫస్ట్ డక్కన్ క్రానికల్తో స్టార్ట్ చేసి టైమ్స్ ఆఫ్ ఇండియా వరకు వెళ్తే చాలా, రైట్? చిన్న స్టోరీస్ మనకు చూడండి, ఇప్పుడు యూట్యూబ్లో మన చిన్న షార్ట్ స్టోరీస్ ఉంటాయి, అంటే మోరల్ స్టోరీస్ ఉంటాయి, కామిక్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ వేస్ ఉన్నాయి. అన్నిటికంటే బెస్ట్ అంటే అన్నీ చూడాలి, నెక్స్ట్ ప్రాక్టీస్ చేయాలి, అంటే మాట్లాడాలి ఫస్ట్. పిల్లలతో మాట్లాడండి, మీ అంకుల్ వాళ్ళ కూతురు లేకపోతే మీ నేబర్ కూతురు కొడుకు, జస్ట్ వాళ్ళకి ఏదో చేయండి, వాళ్ళతో మాట్లాడండి, స్టార్ట్ చేయండి ఫస్ట్. కమ్ హియర్, సిట్ దేర్, స్టాండ్ దేర్, రైట్? వాట్ హ్యాపెండ్ ఇన్ ద క్లాస్, సో వేర్ యూ వెంట్ యెస్టర్డే, సంథింగ్ లైక్ దట్. When you start, they do feel okay, someone is talking to me. Generally no one talks to them and no one offers them. They'll easily come to you. Why? Because you have to offer something like chocolate, biscuit or something like that offer. So it's easy, right? You can learn, you can speak to them, you can correct yourself because they'll correct you because they know English. You can learn. Reading books, watching videos, reading newspaper, reading textbooks, number of ways are there. It's easy. I can say that what learning English and speaking English is very, very easy. The only one thing, you should feel fun to learn English and speak English. In the process of learning English, what is the role of reading newspaper? See, generally, what's the Inadu prize?
rate. 7 rupees, 6 rupees, 8 rupees, something like that. If it is Sunday, 8 rupees, right? If you take Times of India, long ago I was reading, it was only 1 rupee. 1 rupee. So what is the cup of tea? 5 to 10 rupees. 10 rupees, 12 That time, rupees. at that time. At that time, right? Now, It 20, 25, 50, 100, 700, it 500. depends upon the restaurant or something like Exactly. that, right? Ordinary chai, if you take, that is 10 rupees. 10 now. rupees. They are charging 10 rupees. Minimum. So what is the newspaper cost? 1 rupee. Times of India I read now. Monday, Tuesday, it's just 4 rupees. Wow. Remaining all days, it's only 5 rupees. Right? For example, recently Gukesh won the World Chess Championship. Yes. So they will write bigger article. How did he win, or what happens? When you read that article, when you read that column, you will get number of vocabularies. You can underline all the words. You can learn. You can practice. Rafael Nadal, tennis player. Right? Yes. He was retired. So they have written one page. You can learn number of vocabulary. Means what? Number of adjectives you can learn from that. The language is very much beautiful. We don't know those words. You can copy them, you can learn the meaning, and you can use them. See, for example, you don't know the words regarding the accidents. You don't know the word regarding the weather. So, most of the vocabulary you can gain from the newspaper. Regarding accidents, regarding any kind of judgments, regarding any kind of crimes, regarding any kind of sports, politics, world, weather, right? Or animals, or spiritual, anything. Or as horoscope. Every day there is a horoscope, right? Yes. They write. What about your future? Everyday future, we can learn, right? And puzzles. Puzzles are there, short stories are there, interviews are there. Sunday, different special things are there, right? Cooking dishes, different kinds of dishes, interview with the celebrity, or something like that. Many things you can learn vocabulary and you can apply in your daily life if you are learning that. So we feel that what, for example, we know only word police. What's the next word? Cop. Yes. When you read, then only you can understand it. Or else we can say sleuths. So one word, it has number of synonyms. Yes. That we can learn from the newspaper. But we don't know, right? If somebody is using, you'll get confused. When you read newspaper, you can get different kinds of vocabulary, different kinds of things, different kinds of words. Those daily you can use. And generally we don't know. For example, I will tell you. Reiterate. Reiterate అనే వర్డ్ అసలు నాకు తెలియదు అసలు. సో అది చూసిన తర్వాత రీట్రేట్ అంటే నొక్కి వక్కానించు, రైట్? నెక్స్ట్ అంటే ఎంతకుముందు మనం ఎక్స్పెక్ట్ అనుకుంటాం, యాంటిసిపేట్. చూడండి, యాంటిసిపేటరీ బెయిల్ అంటే మనం వింటుంటాం అంతే. యాంటిసిపేటరీ ఏంటి అనుకుంటాం, కానీ అంటే యాంటిసిపేట్ అంటే ఊహించు, ముందే ఊహించు, ఎక్స్పెక్ట్ చెయ్యు. ఆ వర్డ్ మనం నేర్చుకున్నాం అది, రైట్? ఇలా వీ కెన్ లెర్న్ మెనీ థింగ్స్. Yes. Even from web series also, I learned one thing. Delusional. అసలు నాకు అర్థం కాదు ఈ డెలిషనల్ వర్డ్ ఎందుకు వాడుతున్నాను. డెలిషనల్ అంటే ఏంటంటే మతి భ్రమించింది దానికి. ఆర్ యు డెలిషనల్? అది నేను ఆర్యా సిరీస్లో నేర్చుకున్నాను. దాంట్లో ఇంకో వర్డ్ నేర్చుకున్నాను, డిచ్చింగ్. డిచ్చింగ్ అంటే మోసం చేయడం. స్క్రూడ్ అప్, నేను మోసపోయాను. సో వియర్డ్, ఫర్ ఎగ్జాంపుల్ వియర్డ్, బిజారే. సో ఇలా మనం కొత్త వర్డ్స్ ఎలా నేర్చుకుంటాం మనము? చదవడం వల్లనే కదా. చదవడం, చూడడం. చదివితే బాగా నేర్చుకుంటాం మనం. సో పెద్ద జోక్ ఏంటంటే, మనం 10 రూపీస్ పెట్టి 4 టైమ్స్ టీ తాగేస్తున్నాం, 40 రూపీస్ ఖర్చు పెట్టేస్తున్నాం, రైట్? 100 రూపీస్, 1000 రూపీస్ పెట్టి ఏమిదో చేస్తున్నామని మన కెరీర్ గురించి మనం ఫోకస్ చేయట్లేదు. అంటే మనకు టైం లేదనుకుంటున్నాం మనం. అట్లీస్ట్ ఒక 10 minutes, ఒక 15 minutes మీ టైం ఈజీ ఎనీబడి కెన్ స్పెండ్ వైల్ ట్రావెలింగ్ ఇన్ ఏ బస్, వైల్ ట్రావెలింగ్ ఇన్ ఏ train or plane or wherever. If you buy newspaper just 4 rupees, if you spend per day at least 10 to 15 minutes, you can learn 5 to 10 words, you can apply. Newspaper reading is very, very much important to us. Yes, sir. So we have to read newspaper. Thank you, sir. Thank you so much. You're welcome always. సో చూసారు కదా వ్యూవర్స్, నరసింహ సార్ గారితో మనం మాట్లాడి తెలుసుకున్న విషయాలు ఇవి. సో ఖచ్చితంగా ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కూడా యూజ్ అవుతుంది. ఖచ్చితంగా వాళ్ళకు కూడా షేర్ చేయండి. అండ్ ఇలాంటి యూజ్ఫుల్ కాన్సెప్ట్తోని మంచి మంచి ఇంటర్వ్యూస్ మన ఛానల్లో వస్తాయి. కాబట్టి మీరు ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఆ నోటిఫికేషన్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి.
అండ్ మరొక వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాం. అంతవరకు సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ సార్.